పామేది ఒకసారి చూసారా అసలు వర్షం పడిన తర్వాత అసలు క్లైమేట్ ఎలా ఉందో అక్కడ అదంతా చాలా బాగుంది కదా. ఇది హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీకు మా ట్రైబల్ ఫార్మింగ్ చూపించబోతున్నాను. చూసారు కదా మట్టి, ఇప్పటిదాకా ఫుల్గా వర్క్ చేశాను. ఇగో వెనకాల కనిపిస్తున్నాయి కదా మొక్కలు, అవన్నీ ఇప్పుడైతే మనం కొండ మీదకి తీసుకెళ్తున్నాము. అదే కొండ మీకు చూపిస్తాను. అదిగో వెనకాల కనిపిస్తుంది కదా లారీ, అందులోకి మొక్కలన్నీ లోడ్ అవుతున్నాయి. వెనకాల కొండ మీదకి అయితే తీసుకెళ్తున్నాం. మీకు ఆ వీడియో అంతా చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇలా మా ఏజెన్సీలో ఎక్కువ మంది ఇలా తోటల మీద ఆధారపడి బతుకుతారు. అంటే మిరియాలు, కాఫీ, ఇంకా రకరకాల ఫ్రూట్స్ అలానా. ఈరోజు అయితే మనం అవి నాటడానికి అయితే వెళ్తున్నాము కొండ దగ్గరికి. చాలా రకాల మొక్కలు అవన్నీ అయితే తీసాము. మీకు ఆ మొక్కలన్నీ చూపిస్తాను. ఏ బే లేరా, టైం లేదు. నువ్వు అలా మెల్లగా చేస్తే అవదమ్మా పని. తెలియ త్వరగా. ఏ సిడి ఈరోజు స్కూల్కి వెళ్ళక ఇంకా ఏ సొంతంగా నాటిన సిల్వర్ మొక్కలు ఇవి. ఇగో ఇయ్యి. ఈ తెల్ల బొట్టల్లో నాటకండి, ఈ కవర్లు చిరిగిపోతున్నాయి. ఇలాంటి నల్ల బొట్లు అయితే బెస్ట్, కొంచెం స్ట్రాంగ్ అని. మరేంటది? అక్కడ కూడా బోల్డ్ మొక్కలు పోయాయి. కరవదు అది. మొత్తానికి సగం మొక్కలు లోడింగ్ అయినాయి, ఇంకా సగం ఉన్నాయి. పెద్ద కష్టపడిపోయినట్టు. నడిపే త్వరగా. చూడండి ఎంత ఉంది, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. వానపాము అస్సలు ఊహించలేదు ఈ సంవత్సరంలో జరుగుతుందని. దగ్గరగా 300 మొక్కల పైనే పోయినాయి. ఎప్పుడు ఇలా కాలేదు, ఈ సంవత్సరం మాత్రమే. కొన్ని అయితే సరిగ్గా మొలవలేదు, కొంచెం చాగిపోయినాయి. ఒక 50 మొక్కల వరకు, మిగతా అయితే చాలా పోయినాయి. చూడాలి, ఇలాంటివి జరిగినప్పుడే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అవి కాకుండా ఈ టేకు మొక్కలు, ఈ మామిడికాయ మొక్కలు, మిగతా అన్నీ అయితే చాలా మంచిగా వచ్చాయి. ఇదిగోండి, ఈ నిమ్మకాయల మొక్కలు కూడా చూడండి ఎంత మంచిగా వచ్చాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ మొక్కలు మనం ధరలు పెంచుకోవాలి. మొత్తం లోడింగ్ అయిపోయింది, అన్లోడింగ్ మళ్ళీ చేయాలి. కరెక్ట్గా లోడ్ వెళ్ళిందో లేదో, కొంచెం వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ కొండ దగ్గర చూసారా క్లైమేట్, అదిగో అక్కడికి తీసుకెళ్ళి అలా చివరికి అక్కడ ఎలా జరుగుతుందో ఏంటో పని.
ఇదిగో అక్కడ అన్లోడ్ చేసే వాళ్ళ కోసం అని చెప్పి సద్దన్నం పట్టుకెళ్తున్నాము. అక్కడైతే పని జరుగుతుందంట, వర్షం పడ్డా సరే. చూసారా క్లైమేట్ ఎలా ఉందో, ఇంకా అలానే అక్కడ వెళ్ళి మీకు వర్క్ ఎలా జరుగుతుందని చూపిస్తాను. రండి. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా మా అడవుల దగ్గర ఎనర్జీస్ పనులు చేసి వాటర్ సేవ్ చేస్తున్నారని. ఇదిగోండి ఇదే. ఇది లోతు కూడా ఒక 3-4 మీటర్లు అయితే ఉంటుందేమో. బాగుంది కదా, చక్కగా జంతువులకి పక్షులకి మామూలుగా మొక్కలకు కూడా ఈ నీళ్ళు వాడుకుంటారు. మంచి పథకం. ఇంత వర్షంలో కూడా అక్కడ చూడండి పొలాల దగ్గర మంచిగా ఆడవాళ్ళందరూ మంచిగా వర్క్ చేసుకుంటున్నారు. ఎంత ఆనందం. పద. ఇదిగో అక్కడ నడుపుకుంటూ వెళ్తున్నారు ఆల్రెడీ. అంగోండి మొక్కలు అలాగా కావడేసుకొని పట్టుకెళ్తున్నారు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి జాంకాయల చెట్టు కూడా చూడండి, చిన్న చెట్లు కానీ మొత్తం ఎన్ని కాయలు వచ్చాయో. గుత్తులు గుత్తుల కింద వచ్చాయి కాయలు. అసలు వర్షం పడుతుందని ఊహించలేదు. మధ్యాహ్నం వాళ్ళకి భోజనాల కోసం చికెన్ పట్టుకొద్దాం కదా అని చెప్పి నేను మార్కెట్కి వెళ్ళిపోయాను. లేకపోతే మీకు అన్లోడింగ్ చేసేది కూడా చూపించేవాడిని. మీకు అసలు ఎలా నడుపుతున్నారు అనేది చూపిస్తాము. తీసుకొచ్చాం. రండి తాగేసేలండి, ఉమ్మగుంది వేడిగా. రారే మాయ రారా, పోసివరా. మొత్తం మంచిగా కలుపు. ఇదిగో ఇప్పుడు వస్తున్నారు మిగతా వాళ్ళు, మొత్తం 6. పట్టుకురా కొడుకు. తుతు పడిపోయావారా? అయ్యో అమ్మా, వర్షం లేకపోతే బాగుండు, పని అయితే జరిగిపోయేది. కాకపోతే బాగా వర్షం ఉండే కొద్దీ బాగా పెద్దగా పెరిగిపోవడం వల్ల అసలు అంటే జారిపోతుంది. కొంచెం బరువులు పట్టుకొని కొండ మీదకి వెళ్ళాలి కదా, అసలు అవ్వట్లేదంట. నడిపినంత వరకు నడుపుతాము. ఒకవేళ కానీ ఇంకా కొంచెం వర్క్ మిగిలిపోయిందంటే రేపటికి చేస్తామని చెప్పారు. పర్లేదండి అని అన్నాను. ఇప్పుడు అన్లోడింగ్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి. అక్కడ ఎలా జరుగుతుంది వర్క్, అంటే ఎన్ని మొక్కలు పట్టుకెళ్ళారు, ఇంకెన్ని ఉన్నాయని చెప్పి ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి నా వెనకాల కనిపిస్తుంది కదా తోట, అది 1 ఇయర్ బ్యాక్ ఇదంతా నాటేమో. ఇప్పటికి చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. ఇదిగోండి వెనకాల జాంకాయ చెట్లు ఇవన్నీ మంచిగా నాటుకుంటే, మనం నాటుకునే విధానం బట్టి ఈ బుట్టలతోనే ఎందుకు నాటుకోవాలంటే, ఎప్పుడైనా ఎవరైనా ఇలా తోటలు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు బుట్టల్లో వేసుకుంటాం కదా, నాటే అంతవరకు ఆ బుట్టలోనే ఉంచండి. నాటేటప్పుడు కూడా ఆ బుట్టలో మట్టితోనే నాటండి. అప్పుడే మొక్కలు స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే కొంచెం హెల్తీగా ఉంటాయి, ఎక్కువ ఎదుగుదల ఉంటుంది. అలా కాదు అనుకొని చెప్పి మట్టి లూజ్ చేసుకొని మొక్కల్ని అటు ఇటు ఎలా పడితే అలా చేశారంటే అంత గమ్ముని మొలవు, బలం ఉండవు. కాబట్టి ఎవరైనా తోటలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మొక్కలు పాడైపోతాయి. ఇదిగోండి వెనకాల తోట చూశారు కదా, 1 ఇయర్ బ్యాక్ చేసాం అది. ఇప్పుడు ఈ చిన్న మొక్కలు కూడా ఇలాంటి తోటే చేయబోతున్నాం పైన, అది మీకు చూపిస్తాము. ఇలా మా ఏజెన్సీ వైపు ఎలా కష్టపడతారు అనేది అంతా. అరే జాగ్రత్త రే. కరిసేయండి. చూడండి ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ అవుతుంది అన్లోడింగ్. నువ్వు ఎందుకు రా, ఇంటి కూడా ఉండొచ్చు కదా పెదవా.
నడుపుతావా? ఏది ఎలా పడ్డావు చూపిరా రే. ఎక్కడ పడిపోయావరా? అదిగో మా తమ్ముడు ఇదిగో ఇలా వేసుకుంటున్నారు కావడ. మొత్తం సంచికడ మొక్కలు నింపుకొని ఇటొకటి అటొకటి. అందరూ మంచిగా తాగేస్తున్నారు. అక్కడ మా నాన్న అన్లోడింగ్ చేస్తున్నాడు మొక్కలన్నీ సంచుల్లో. ఆ తూతుడికి ఎంతకు మాట్లాడారు బాబు? ఇంత యాక్టివ్ రాదు, పడిపోయాడంట. జాగ్రత్తమా, అసలే జారుగా ఉంటది. అలా నడపాలి ఆ కొంచెం పైకి. మీకు ఆ తోట కూడా చూపిస్తాను తర్వాత. వర్షం అయితే అప్పుడప్పుడు పడుతుంది, అప్పుడప్పుడు ఆగుతుంది. ఇంకా వాళ్ళైతే పని అయితే ఆపము, వర్షం పడ్డా సరే చేసేస్తాం ఈ రోజు మట్టుగా అని చెప్పారు. ఈ వర్క్ చేయడానికి వాళ్ళైతే మొత్తం 7,000 తీసుకుంటున్నారు. అలానే వాళ్ళకి భోజనాలు అవన్నీ పెడుతున్నాము. కాకపోతే చాలా కష్టపడుతున్నారు కదా, ఈ రోజైతే వర్క్ చేసేయండి, నాకు కొంచెం అవసరం, ఇంకో 1000 కల్పిస్తానని చెప్పాను. వాళ్ళైతే సరే అని అన్నారు. చాలా కష్టపడుతున్నారు పాపం. వర్షంలో అంత బరువు పట్టుకొని కొండ మీదకి వెళ్ళాలంటే చాలా కష్టం. అది మళ్ళీ జారుడుగా ఉంటుంది కదా. ఒక చిన్నపిల్లడు అయితే పడిపోయాడు కూడా. అందుకనే వాళ్ళు కష్టపడి చేస్తున్నారు కదా అని చెప్పి ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి ఇంటికి వెళ్తున్నాను భోజనాలు ఏర్పాటు చేయడానికి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అసలు ఏ తోటకైతే తీసుకెళ్ళాము, ఏ కొండ మీదకి తీసుకెళ్ళాము, అక్కడ ఎలా నాటుతున్నామని చెప్పి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.